పనిచేయరు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి కూడా ఆయన మార్క్ వేస్తున్నాడు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా. ఇప్పుడు రంగనాథ్ వంతు వచ్చింది. రంగనాథ్ కూడా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ లేపేయబోతున్నారు. నాకు అందిన సమాచారం మేరకు రంగనాథ్ను హైడ్రా నుంచి తప్పించబోతుంది ప్రభుత్వం. ఇది అతి త్వరగా జరగబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకు రంగనాథ్ను తప్పించాలనుకుంటున్నారు? ఏదో హైడ్రా తీసుకొచ్చి మొత్తం చెరువులన్నీ కూడా 1974లో తటాకాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మేము విస్తరిస్తాం, అవన్నీ కూడా పునర్వైభవం తీసుకొస్తాం, చెరువులకు మొత్తం కూలగొట్టేస్తామని ఇప్పటికే వేల ఇండ్లకు నోటీసులు ఇచ్చి ఇప్పటికే చాలా వరకు 300 కన్స్ట్రక్షన్స్ వరకు మొత్తం కూలగొట్టేసిండ్రు. ఇప్పటివరకు కూలగొట్టిన దాంట్లో వీవీఐపీలు ఎవరూ లేరు, అంతా నార్మల్ జనమే ఉన్నారు, వాళ్ళని కూలగొట్టేసిండ్రు. ఇప్పుడు నోటీసులు అందుకున్న వారిలో కేవలం 2-3 మాత్రమే పెద్దవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా పేదలే ఉన్నారు. ఈ టైంలో హైడ్రా రంగనాథ్ని ఎందుకు తప్పించాలనుకుంది ప్రభుత్వం అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చర్చ. ఇప్పుడు ఎందుకు రంగనాథ్ అది సమ్ క్లారిఫికేషన్స్ రిగార్డింగ్ హైడ్రా డిమాలిషన్స్. ఈ ప్రెస్ నోట్ ఇచ్చింది హైడ్రా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన ప్రెస్ నోట్ ఇది. నో హౌస్ రెసిడెన్స్ ఈవెన్ ఇఫ్ బిల్డ్ ఇన్ FTL బఫర్ అండ్ ఆక్యుపైడ్ బి పీపుల్. ఈ ప్రెస్ నోట్ అంతా చూసిన తర్వాత ఇక రంగనాథ్ను తగ్గించే ప్రయత్నాలు మొదలైనవి. రంగనాథ్ను అక్కడి నుంచి పీకేసే ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. మొత్తం ఈ 9 నెలల గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఏం పని చేసినట్టే చెప్పడానికి ఏం కనిపించకపోవచ్చు, కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఏం పని చేసిండు, తర్వాత సివి ఆనంద్ ఏం పని చేసిండు, సేమ్ టైం ఇక్కడ రంగనాథ్ ఏం పని చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా మనకు అవుట్కమ్ బయటకు వచ్చేస్తున్నది. రంగనాథ్ ఫేమిజం పెరిగిపోయింది, రంగనాథ్ హీరోయిజం పెరిగిపోయింది. కాబట్టి రంగనాథ్ కోరలు వీకే ప్రయత్నాలు మొదలైనాయి, రంగనాథ్ను ఇక్కడ నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలైనాయి. నో రెసిడెన్షియల్ ఏరియాస్ ఏవి కూడా మేము కూల్చామని ఒక అడుగు వెనక్కేసింది హైడ్రా. ఆల్మోస్ట్ రంగనాథ్ అక్కడనే ఉంటే ఆయన ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆయననే ఇదంతా FTL అని చాలా ఏరియాలు తిరిగి ఇవన్నీ కూలగొట్టేస్తామని మార్క్ చేయించిండ్రు ఆల్రెడీ. ఆ మార్క్ చేసిన ఏరియాలన్నీ కూడా ఏవి కూలగొట్టే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. జనాలు ఆల్రెడీ రివోల్ట్ స్టార్ట్ అయింది, ఆ విషయాన్ని ప్రభుత్వం గ్రహించింది. కాబట్టి హైడ్రాను కోరలు వీకాలంటే ముందు రంగనాథ్ను ట్రాన్స్ఫర్ చేయాలి. రంగనాథ్ అక్కడి నుంచి పీకేసి ఎక్కడనో ఏ లూప్ లైన్లోనో లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్లోనో ఏక తప్పదన్న ఒక అభిప్రాయం ప్రభుత్వం